హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిపుణాగరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్. మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్. ఇక ఈరోజు మన టాపిక్, ఎవరు అవునన్నా కాదన్నా మోడీ యుగానికొక్కడు అని నినాదాలు చేస్తున్నారు ట్రేడ్ పండితులు. వాళ్ళ ఉత్సాహానికి రీజన్ వేరే చెప్పాలనా? శతాబ్దాలుగా ఉన్న కళ అసలు ఈ యుగానికి నెరవేరుతుందా అని ఎదురు చూసిన ఘటన ఒకే ఒకటి తెగింపు వల్ల సాధ్యమయ్యింది. అదే అయోధ్యలో శ్రీరాముడి పునఃప్రతిష్ఠ. ఈ కార్యం కోసం కొన్ని వందల సంవత్సరాలుగా ఎందరో మహానుభావులు బలంతో బలగంతో తమ మేధస్సుతో న్యాయ పోరాటాలు చేస్తూనే ఉన్నారు. వాళ్ళందరి కష్టానికి ఒకే ఒక్కడు మోడీ సార్థకత చేకూర్చాడని చెప్పాలి. అవును, ఇది ఆషామాషి విషయం కాదు. కొమ్ములు ఎగరేసే ప్రాంతీయ మత విద్వేషాలతోనే రాజకీయాలు చేసే ఈ దేశంలో అసలు ఇది అయ్యే పనే కాదు. అసలు ఈ అయోధ్య హిస్టరీలోకి ఒకసారి వెళ్ళొద్దాం. అయోధ్య ఈ ఊరికి మన పురాణాల్లో ఉన్న సముచిత స్థానం ఏంటో మనకు తెలిసిందే. రాముడు పుట్టక ముందు 7 తరాలు రఘువంశం పాలించిన కోసల సామ్రాజ్యానికి రాజధాని ఈ అయోధ్య. పురాణ పురుషుడు శ్రీ మహావిష్ణువు అవతారమైన శ్రీరాముడు జన్మించిన ఊరు ఈ అయోధ్య. తర్వాత ఏం జరిగిందో మనం రామాయణంలో చూసాం. రావణ వధ తర్వాత తిరిగొచ్చిన శ్రీరాముడు పట్టాభిషిక్తుడయ్యి కోసల సామ్రాజ్యంలో రామరాజ్యాన్ని తీసుకొచ్చి దేవుడు రాజైతే రాజ్యం ఇంత అందంగా ఆనందంగా ఉంటుందా అని భూమికి నేర్పి తర్వాత అవతారం చాలించాడు శ్రీరాముడు. ఇక తర్వాత వచ్చిన మహారాజులు ఆ అయోధ్యని పుణ్యస్థలంగా భావిస్తూ అక్కడ శ్రీరాముడి విగ్రహాన్ని ఆవిష్కరించి నిరంతరం పూజించేవారు. కాలక్రమేణా అక్కడ ఒక భారీ శ్రీరామాలయంని నిర్మించారు అప్పటి గొప్ప రాజులు. తర్వాత మౌర్యులు గుప్తుల కాలం వరకు కూడా అయోధ్యకు తిరుగు లేకుండా విరాజిల్లిందనే చెప్పాలి. తర్వాత ఆ మహాసామ్రాజ్యాలు వీక్ అయిపోయి విడిపోయి చిన్న చిన్న రాజ్యాలుగా మారాక పర్షియా ఇంకా అరబ్ ముస్లిం రాజులు భారతావనిలోకి అడుగు పెట్టడం ఈజీ అయిపోయింది. అలా వచ్చిన మొఘల్ చక్రవర్తుల్లో ఒకడైన బాబర్ హయాంలో అయోధ్యలో ఉన్న రామాలయం ధ్వంసమైంది. అదే స్థలంలో బాబ్రీ మసీద్ పురుడు పోసుకుంది. ఇదంతా చరిత్ర. అప్పటి నుంచి అక్కడ రామాలయం లేకున్నా కూడా పక్కనే ఉన్న చిన్న గోడ దగ్గర పూజలు చేసుకునేవారు హిందూ సోదరులు. అలా కాలం గడిచిపోయింది. బ్రిటిష్ రాజ్ దేశాన్ని ఏలడం స్టార్ట్ చేసింది. 1858లో జరిగిన సిపాయి తిరుగుబాటు సందర్భంగా మొదటిసారి అయోధ్య డిస్ప్యూట్ తీవ్ర రూపం దాల్చిందనే చెప్పాలి. కమ్యూనల్ రైవలరీతో చలి కాంచుకోవడానికి ఫిక్స్ అయిపోయింది బ్రిటిష్ గవర్నమెంట్. అందుకే అయోధ్యలోని రామ జన్మభూమి స్థలంలో కంచె వేసి ఇటుపక్క హిందూస్కి అని అటుపక్క ముస్లిమ్స్కి అని రూల్ పెట్టేసింది. అప్పుడే ఇరు వర్గాల వారు న్యాయ పోరాటానికి దిగారన్నమాట. ఇక ఆ కేసు ఇండిపెండెన్స్ వచ్చేదాకా కూడా తెగలేదన్నమాట. ఇక దేశానికి ఇండిపెండెన్స్ వచ్చాక కూడా మత రాజకీయాల కోసం ద గ్రేట్ కాంగ్రెస్ ప్రభుత్వం 50 ఏళ్ల పాటు ఆ కేసుని ఇంచు కూడా కదలనివ్వకుండా అట్టాగే ఉంచింది. ఇక కాంగ్రెస్కి వ్యతిరేకంగా పుట్టుకొచ్చి అప్పుడప్పుడే పురుడు పోసుకుంటున్న బీజేపీ ఈ అయోధ్య విషయాన్ని సీరియస్గా తీసుకుంది. బీజేపీ టైగర్ ఎల్కే అద్వానీ నేతృత్వంలో మొదటిసారిగా 1990లో రథయాత్ర ఈ అయోధ్య అంశాన్ని పీక్స్కి తీసుకెళ్లిందనే చెప్పాలి. ఈ రథయాత్ర ముఖ్య ఉద్దేశం దేశమంతా తిరిగి ఈ అయోధ్య రామ మందిరం అంశంలో అవేర్నెస్ తీసుకొచ్చి కాంగ్రెస్ ప్రభుత్వంలో చలనం తీసుకురావాలని. ప్రతి ఒక్కరిలో గూడు కట్టుకున్న ఆ అంశాన్ని ఎప్పుడైతే బీజేపీ బహిర్గతం చేసిందో దేశమంతా జై శ్రీరామ్ అంటూ నినదించింది. ఇక తర్వాత న్యాయపరంగా ఒక్కడు కూడా మళ్ళీ ముందుకు పడలేదు. ఇక లాభం లేదని 1992 డిసెంబర్లో అయోధ్యలో ఒక భారీ బహిరంగ సభకు విశ్వ హిందూ పరిషత్ పిలుపునిచ్చింది. దానికి బీజేపీ కూడా చేయి కలిపింది. అంతే, చేప కింద నీరులా ఆ సభకు ప్రాముఖ్యత ఏర్పడింది. కానీ వచ్చే ఉపద్రవాన్ని అప్పటి కాంగ్రెస్ గవర్నమెంట్ అంచనా వేయలేకపోయిందనే చెప్పాలి. రథయాత్రలాగే ఇది కూడా తర్వాత సైలెంట్ అయిపోతుందిలే అని అనుకున్నారు. కానీ చరిత్రని కీలక మలుపు తిప్పింది ఆ అయోధ్య సభ. విప్లవాత్మకంగా నేతలు ప్రసంగించిన తర్వాత ఆ సభకు హాజరైన లక్షలాది సాధువులు, కర్ సేవకులు, బీజేపీ కార్యకర్తలు, సామాన్య హిందూ సోదరులు ఒక్క ఉదుటున పాడుబడ్డ ఆ బాబ్రీ మసీదుని చుట్టుముట్టి పోలీసు యంత్రాంగం తేరుకునే లోపే అంత పెద్ద కట్టడాన్ని పలుగు పారలతోనే చూస్తుండగానే నేలమట్టం చేసేశారు.
అందుకే డిసెంబర్ 6, 1992 బ్లాక్ డేగా ఇండియన్ హిస్టరీలో నిలబడిపోయింది. ఈ ఘటన సందర్భంగా దేశవ్యాప్తంగా కమ్యూనల్ రైట్స్ భారీగా జరిగి భారీ ఆస్తి ప్రాణ నష్టం కూడా జరిగాయి. పరిస్థితులు అదుపు చేయడానికి భారత యంత్రాంగానికి తలకు మించిన భారం అయిందనే చెప్పాలి. ఈ సందర్భంలోనే దావూద్ లాంటి గుండాలు భారీగా బిజినెస్లు చేసుకొని అండర్ వరల్డ్ డాన్గా స్థిరపడిపోయారు కూడా. బ్లాక్ డే ఎవరికి ఏం లాభం తెచ్చిందో కానీ దావూద్కి అయితే అదృష్టాన్ని తెచ్చిపెట్టి అండర్ వరల్డ్ డాన్ అయ్యేలా చేసింది. ఇక అప్పటి నుంచి అయోధ్యని మోస్ట్ సమస్యాత్మక ప్రాంతంగా డిక్లేర్ చేసింది భారత ప్రభుత్వం. చుట్టూ కంచె, ఎల్లప్పుడూ మిలిటరీ పహారా అన్నమాట. ఇంకో పక్క కోర్టులో కేసు నడుస్తూనే ఉంది. ఇక ఎట్టకేలకు 2010 అలహాబాద్ హైకోర్టు ఈ కేసులో తీర్పు చెప్పే టైం వచ్చింది. ఆ తీర్పు ఏమంటే ఈ సమస్యాత్మక రామ జన్మభూమి ప్రాంతం హిందూ బోర్డుకి, ముస్లిం బోర్డుకి, ఇంకో చోట జమీందార్కి కూడా వర్తిస్తుంది అని 3 ముక్కలు కేటాయించింది కోర్టు. దీంతో ఇటు రామ్ మందిర్ ట్రస్ట్ వాళ్ళు, అటు ముస్లిం వక్ఫ్ బోర్డు వాళ్ళు కూడా నిట్టూర్పు చూపించి ఇక సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఈ ప్రాసెస్లో ప్రభుత్వాలు మారిపోయాయి. మోడీ పవర్లోకి వచ్చాడు. వాళ్ళ ఎజెండాలో ఈ అయోధ్య రామ్ మందిర్కి కూడా చోటు ఇచ్చారు. శతాబ్దాల కళ మోడీ వల్లే తీరుతుంది అని అందరూ అనుకున్నారు. ఎందుకంటే అతి క్లిష్టమైన కాశ్మీర్ ఆర్టికల్ 370 అలాంటి అంశాన్ని కూడా ఒకే ఒక సంతకంతో పటాపంచలు చేసి కాశ్మీర్కి విముక్తి ప్రసాదించిన వాడైతేనే అయోధ్యకు కూడా న్యాయం చేయగలడు అనేది వాళ్ళ నమ్మకం. ఇక బ్యాక్గ్రౌండ్లో ఈ అయోధ్య కేసు కోసం ఎన్నో సాక్ష్యాలను కోర్టు పరిశీలించడం స్టార్ట్ చేసింది. అందులో కీలకమైనవి ఆర్కియలాజికల్ డిపార్ట్మెంట్ ఇచ్చిన సాక్ష్యాలు. అన్నీ పరిశీలించిన సుప్రీంకోర్టు నవంబర్ 9, 2019 ఒక సంచలనాత్మకమైన తీర్పు ఇవ్వడానికి శ్రీకారం చుట్టింది. 5 మంది న్యాయమూర్తుల ద్వారా ఈ తీర్పు వెలువడ్డానికి ఏర్పాట్లు జరిగాయి. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలేమంటే ఇది ఒక ప్రత్యేకమైన కేసు, అందుకే దీనికోసం న్యాయ పరిధిని విస్తరించి లోతుగా చూడాలి. ఇది ఏ ఒక్కరికో సంబంధించిన కేసు కాదు, ఇది చరిత్రకి, మరుగున పడ్డ నిజానికి సంబంధించిన అంశం. అందుకే ఇక్కడ వ్యక్తులు కాదు, చారిత్రక అంశాలే కీలకం. చారిత్రక సాక్ష్యాలే ఐ విట్నెస్, కొన్ని కోట్ల మంది నమ్మకాలతో ముడిపడ్డ సున్నితమైన అంశం అని చెబుతూ ఆ కేసుకి అటాచ్ చేసిన పురాతన చారిత్రక సాక్ష్యాలను చూపెడుతూ ఇది రామ జన్మభూమి అని చెప్పడానికి వేల సంవత్సరాల నాటి శాసనాలు, భూగర్భంలో ఇప్పటికీ దాగున్న కట్టడాలు రుజువు చేస్తున్నాయని, కాబట్టి సమస్యాత్మక ప్రాంతంగా చెప్పబడే 2.77 ఎకరాల భూమిని రామ జన్మభూమిగా గుర్తిస్తూ ఈ స్థలాన్ని రామ్ మందిర్ ట్రస్ట్కి కేటాయిస్తున్నామని తీర్పు చెప్పింది. అంతేకాకుండా చారిత్రక వాస్తవాలను గౌరవించాల్సిందే అని ముస్లిం వక్ఫ్ బోర్డుని కూడా కన్విన్స్ చేసింది. ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే ఈ తీర్పు పట్ల ముస్లిం వక్ఫ్ బోర్డు ఎలాంటి అభ్యంతరం చెప్పకుండా వారికి ఇంకో చోట కేటాయించిన 5 ఎకరాల స్థలాన్ని స్వీకరించడం. అలా తీర్పు వచ్చిన వెంటనే మోడీ ప్రభుత్వం ఇక శ్రీరామ్ మందిర్ నిర్మాణానికి అన్ని అనుమతులు ఇస్తూ చకచక ఫౌండేషన్ స్టోన్ కూడా వేసేసింది. అలా పునాది రాయి పడ్డ 2 సంవత్సరాలకు సర్వాంగ సుందరంగా రాములోరి గుడి అయోధ్యలో ఏర్పడి నేడు ఆ బాలరాముడు అడుగు పెట్టాడన్నమాట. ఇదంతా కూడా ఒక చారిత్రక ఘటన. కట్టడాలను కూల్చేయచ్చు కానీ వాటి కింద ఉన్న చరిత్రను చెరపలేరు ఎవరు కూడా. న్యాయం ఆలస్యం అవ్వచ్చు కానీ నిజం ఎప్పటికీ చచ్చిపోదు. ఆ విధంగా రామాయణంలో సీత కోసం శ్రీరాముడు ఎన్ని కష్టాలు పడ్డాడో ఇప్పుడు తన ఇంటికి మళ్ళీ తిరిగి రావడానికి కూడా అంతే న్యాయ పోరాటం చేశాడని చెప్పాలి. అప్పట్లో రామసేతు నిర్మాణానికి ఉడత సాయం చేసినట్టు ఈ మహాకార్యానికి మోడీ అనే ఉడత సాయపడ్డాడని హర్షం వ్యక్తం చేస్తున్నారు ట్రేడ్ పండితులు. ఇదే ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిపుణ్ నాగరాజ్, ది వాయిస్ ఆఫ్ ట్రూత్, అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో with your valuable opinions. See you again.